ఏమైందిరా కబాబ్లు ఉన్నాయనేసి డోర్ లాక్ చేసి కబాబ్ వేసినాము. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. చాలా చాలా మంచి సండే అవుతుంది ఇది. ఎత్తుకొని పోయి తినేస్తాయి, అందుకే లోపల పెట్టి లాక్ చేసి కబాబ్ వేసినాం. ఇంత తెలివి ఉంది చూడు మాకి అనమాట. ఉడుకుతుంది. బిర్యానీ బాగుండాలక్కయ్యో, దమ్ మదిరిపోలా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది సండే వ్లాగ్ అనమాట. సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ అని నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో ఏం స్పెషలో మీకు ఇప్పుడు చూపిస్తాం. వ్లాగ్ ఎవరైనా పొద్దున్నే స్టార్ట్ చేస్తారు, మనం అంతా వెరైటీ కబాబ్ కోళ్ళు ఉన్నాయనేసి డోర్ లాక్ చేసి కబాబ్ వేసినాము. అంతే, ఇల్లంతా పగ చుట్టుకొనేసింది అనమాట. కోళ్ళని బయటకి ఇచ్చేస్తే కాకలకి చాలా చాలా మంచి సండే అవుతుంది ఇది. ఎత్తుకొని పోయి తినేస్తాయి, అందుకే లోపల పెట్టి లాక్ చేసి కబాబ్ వేసినాం. ఇంత తెలివి ఉంది చూడు మాకి. రండి మా ఇంట్లో స్పెషల్స్ చూపిస్తాం. ఇక్కడ బిర్యానీ రెడీ అవుతుంది అనమాట. ఉడుకుతుంది. కబాబ్, ఇవి బాయిల్డ్ ఎగ్స్, కబాబ్ మిక్స్. ఈ సలాడ్ని అట్లే కోసి పెట్టేసుకోవచ్చు, కానీ నేను వీడియో తీసుకుంటానని శేఖర కొంచెం డెకరేటివ్గా క్రియేట్ చేసినాడు అనమాట. చూడండి ఎంత సపోర్టివ్. బిర్యానీ రెడీ. దీంట్లో లెగ్ పీస్ యాడుందో ఎత్తుక్కోవాలా. వేడి వేడి బిర్యానీ. బయట చల్లగా వర్షం పడుతుంది, ఈడ బిర్యానీ రెడీ అయింది. ఇదన్నమాట. ఎట్లేం చెప్పు, తిని తిను మడు. సూపర్ సూపర్ అంటున్నా. బందా ఉప్పు కారం సరిపోయిందా? బందా ఇప్పుడే బిర్యానీ తిన్నా. మనం ఏదైనా ముందే ప్లాన్ చేసుకొని రేపు ఇది చేసుకొని తిందాము అనుకునేది అస్సలు బాగరాదు, ఏదో ఒక మిస్టేక్ అవుతుంది అనమాట. కానీ మనం అనుకోకుండా చేసుకునేది చాలా చాలా బాగా వస్తుంది. మాకు అసలు ఈరోజు ప్లానే లేదు చికెన్ బిర్యానీ చేసుకుందాము అని, కానీ చికెన్ తీసుకొచ్చినాం కదా అనేసి చికెన్ బిర్యానీ చేద్దామని అప్పటికప్పుడు అనుకొని చేసుకున్నాం అనమాట. టేస్ట్ నిజంగా ఎంత బాగుందో. అదే పనిగా ప్రిపేర్ అయ్యి చేసే బిర్యానీ కన్నా అట్లా ఒక ఫ్లోలో వెళ్ళిపోయే బిర్యానీ సూపర్గా ఉంది. టేస్ట్ చాలా చాలా బాగుంది. కబాబ్ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది. కడుపు నిండా తినేసిన. ఇంకొక 10 నిమిషాలు, ఒక 20 మినిట్స్ అట్లా గ్యాప్ ఇచ్చి టీ తాగల. నేనైతే పాలే తాగుతా. అమ్మకి శేఖరకు మాత్రమే టీ, నాకు చిన్నోనికి పాలు. అట్లే నేను హాస్పిటల్కి పోక చాలా రోజులు అయింది. ట్యాబ్లెట్స్ అయిపోయి కూడా చాలా రోజులు అయింది. పోయి ట్యాబ్లెట్స్ తెచ్చుకోవాలా. టీ చేసుకొని తాగుదాం. సారీ, టీ చేసి వాళ్ళకి ఇచ్చి పాలు మనం తాగుదాం. ఇలాచి టీ రెడీ అవుతా ఉంది. ఇంకా రెడీ కాలే, ఇంకా ఉడకల్లా. ఈరోజు సండే కదా, పుష్ప అన్కట్ వేసినారనమాట. ఏం కావాలా? గ్లాసా? ఎలా గ్లాసు? చిన్నోడు చూడండి ఆ స్టెప్ ఎత్తాడు, అందుకే గ్లాస్ కావాలంట. ఇదా ఏ ఏదైనా ఫార్వర్డ్ చేయాలంటే దీన్ని చేయండి. నేచురల్ కిట్లో ఉన్న 5 ఆయుర్వేద మూలికలు లోపల నుండి మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తాయి. వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ బ్యాక్ ఎందుకు చెప్తున్నానంటే ఇది నెక్స్ట్ డే తీసినది అనమాట. హాస్పిటల్కి పోయినాము.
హాస్పిటల్కి పోయింటే వాళ్ళు టెస్ట్ చేసే వరకు ఏమో బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అని చెప్పినారు. అందుకే రిటర్న్ వచ్చేసినాం అనమాట. మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఇక్కడ భోజనం చేసినాం, చాలా బాగుండే. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద బేల్పూరి అమ్ముతుంటే తీసుకొని తిన్నాను అనమాట. హాస్పిటల్కి అయితే పోయినాము, కానీ వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇవ్వలేదు. చెకప్ కోసం కాదు కానీ ట్యాబ్లెట్స్ తెచ్చుకుందామని హాస్పిటల్కి పోయినా, కానీ వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎవ్రీ మంత్ చెకప్ ఉంటుంది. నార్మల్గా నేను ఎవ్రీ మంత్ చెకప్ చేయించుకుంటాను, కానీ బ్లడ్ టెస్ట్ చేయించుకోలేదు. ఎందుకంటే నేను పోయినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క డాక్టర్ ఉంటారనమాట. వాళ్ళు ఒక్కరొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. ఒకరు వచ్చే నెల చేయించుకో, వచ్చే వారం చేయించుకో అంటారు. కొంతమంది ఏమో అసలు బ్లడ్ చెకప్కే రాసిరు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో. అందుకే నేను బ్లడ్ చెకప్ చేయించుకోలేదు. నేను ఈరోజు ట్యాబ్లెట్స్కి పోయింటే గట్టిగా అరుస్తున్నారనమాట. నీకు రేపో మాపో డెలివరీ అవుతుంది, నువ్వు ఇంకా బ్లడ్ చెకప్ చేయించుకోకుండా ఉన్నావు అని. ఎవరైనా డాక్టర్ సజెస్ట్ చేస్తేనే కదా మనం బ్లడ్ చెకప్ చేయించుకోవడానికి సాధ్యమవుతుంది. వాళ్ళు జస్ట్ చెకప్ చేసి పంపించినారు అంతే. బ్లడ్ చెకప్ చేయించుకోవాలని నాకు చెప్పలేదు. ఎవ్రీ మంత్ బ్లడ్ చెకప్ చేయించుకోవాలా అని చెప్తున్నారు, కానీ నాకు అసలు ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు ఎవ్రీ మంత్ నువ్వు బ్లడ్ చెకప్ చేయించుకోవాలా అని. రేపు పొద్దున్నే పోయి బ్లడ్ చెకప్ చేయించుకోవాలా. రేపు ఎన్ని పనులు ఉన్నా కూడా అన్ని పక్కకు పెట్టి ఫస్ట్ పోయి బ్లడ్ చెకప్ చేయించుకోవాలన్నమాట. కృష్ణని తోలుకొని పోలా. కృష్ణకు చెప్పినాను రమ్మని వస్తాననింది. రేపు పొద్దునే పని అంతా చక్కచక్క చేసుకొని ఫస్ట్ బ్లడ్ చెకప్ చేయించుకొని ట్యాబ్లెట్స్ తీసుకొని రాలా. వీళ్ళు అన్ని లాస్ట్ టైంకి వచ్చేటప్పుడే టెన్షన్ పెడతారనమాట. కడుపులో ఎందుకో మంటగా అనిపించింది డిన్నర్ చేసిన తర్వాత. అందుకే మా ఆయనతో ఒక జ్యూస్ తెప్పించుకొని తాగినాను అనమాట. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది. నేను తాగుతుంటే చిన్నోడు కూడా వచ్చి తాగుతున్నాడు. నాకు కూడా ఇన్ని రోజులు బాగానే ఉంది, కానీ హెల్త్ ఇప్పుడు అస్సలు ఇప్పుడు 5 మినిట్స్ ఇట్లున్నానంటే ఇంకా 5 మినిట్స్ ఇట్లుండను. హెడేక్ స్టార్ట్ అయిపోతుంది, బాడీ పెయిన్స్ చాలా ఇదిగా ఉందన్నమాట ఇప్పుడు. ఎందుకని తెలియదు. అంటే మా చిన్నోనికి ఇట్లా లేకపోయా అనమాట. ఎంత యాక్టివ్ ఉంటే ఇంట్లో మొత్తం పనంతా నేనే చూసుకొని, ఎవరికైనా ఏమన్నా కావాలన్నా కూడా నేనే చేసి వాకింగ్ అన్నీ సూపర్గా ఉంటాయి. నేను సూపర్ యాక్టివ్ ఉంటాయి చిన్నోనికి. ఇప్పుడు అస్సలు నేను లేచి నడవడానికి నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. అందుకే వాళ్ళు చెప్పిన దానికి దీనికి కొంచెం టెన్షన్గా ఉంది. ఫస్ట్ బ్లడ్ చెకప్ చేయించుకోవాలా. నాకు కూడా హెల్త్ ఏమంతా బాగుంటాను లేదు, అంటే చాలా నీరసంగా ఉందన్నమాట. ఎవరికైనా ఫస్ట్ 3 months 5 months అట్లుంటాయి, కానీ నాకు అవి అప్పుడు కూడా ఉన్నింది, కానీ అంటే వస్తే ఇంకా ఎక్కువైతుంది అనమాట. రేపటికి నాకు 7 months కంప్లీట్ అయిపోయి 8 పడుతుంది. ఇప్పుడు నాకు ఇంకా చాలా ఎక్కువ అవుతుంది అనమాట. టైర్డ్నెస్ అయి ఉండొచ్చు, బాడీ పెయిన్స్ అయి ఉండొచ్చు. అందుకే నేను 2 రోజుల మింటి వీడియోస్ కూడా పెట్టలేదు. అందుకే ఈ వీడియో చేస్తాను అనమాట. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తా. రేపటి హాస్పిటల్ వీడియో మళ్ళీ ఇంకొక వీడియో తీస్తానన్నమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేపటి వీడియోలోనే కలుద్దాం. బాయ్.